అవాంఛనీయ పరిస్థితులు కమ్ముకుంటున్న నేపథ్యంలో కవులు రచయితలు మేలుకోవాలని పాలకులను మేలుకొలపాలని పత్రికా సంపాదకులు కె శ్రీనివాస్ సూచించారు. సాహిత్యంలో వ్యక్తీకరణ సృజనాత్మకత బాగున్నప్పటికీ వస్తు దారిద్ర్యం ఉన్నదని అన్నారు. భయం లేని పాలకులు అన్ని రకాల చైతన్యాన్ని హరిస్తారని హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళా నిలయంలో మంజీరా రచయితల సంఘం 38వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పత్రికా సంపాదకులు శ్రీనివాస్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్, జర్నలిస్ట్ యూనియన్ నాయకులు విరాహత్ అలీ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ఉద్యమానికి పాలకులు భయపడాల్సిన పరిస్థితులు తీసుకురావాలని సూచించారు. ఇప్పుడు సర్కార్ పైచేయిగా ఉంటుందని తెలిపారు. తెలంగాణ ఆత్మ మంజీరా, మూసీ లాంటి ఉపనదుల్లో ఉందన్నారు. మరసం ఉపనదిగా ప్రారంభమై మహానదిగా పురోగమిస్తుందని ప్రశంసించారు. ప్రత్యేక రాష్ట్ర అవతరణ కాంక్షను జ్వలింపజేసిన మంజీరా రచయితల సంఘం ఇప్పుడు మరింత బాధ్యతగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా పురోగమించాలని సూచించారు. మంజీరా రచయిత సంఘం, మంజీరా రచయిత సంఘం. జోహార్ తెలంగాణ అమర వీరులకు, వర్ధిల్లాలి ప్రజా కళలు. మాజీ శాసనసభ్యులు తెలంగాణ ధూమ్ధామ్ సారథి రసమై బాలకిషన్ మాట్లాడుతూ ఆలోచనలకు పదును పెట్టాల్సిన సమయం ఆసనమైంది అన్నారు. గోసుతో వచ్చిన తెలంగాణను రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. టీఎన్జీఓ రాష్ట్ర మాజీ అధ్యక్షులు దేవప్రసాద్ మాట్లాడుతూ భావితరాలకు మరసం కరదీపికగా వర్ధిల్లాలని కోరారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ మాట్లాడుతూ మరసం కవులు, కళాకారులు, రచయితలు, జర్నలిస్టులను తయారు చేసిందని చెప్పారు. ఈ సంక్షోభ సమయంలో క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు. సభకు అధ్యక్షత వహించిన మరసం అధ్యక్షులు రంగాచారి మాట్లాడుతూ 37 వసంతాల నుంచి సాహిత్య సృజనకు పరిమితం కాకుండా ప్రజా ఉద్యమాలను పరవళ్లు తొక్కిస్తున్న తమ సంఘం మరింత బాధ్యతగా పనిచేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా టీఎన్జీఓల సంఘం అధ్యక్షులు పరమేశ్వర్, పలువురు పాల్గొన్నారు.